ఏంటండి ఈ దారుణం అసలు? మరీ ఇంతగా ఉన్నారా జనాలు? పిచ్చి అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, శారీస్ వచ్చేసి ఇవి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ శారీస్. ఈ శారీస్ వీడియో నేను అప్లోడ్ చేశాను అనమాట. దీనికి సంబంధించిన ఫొటోస్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లోనే ఒక కస్టమర్ మెసేజ్ చేశారు. నేను ఆ ఫొటోస్ కింద 2700 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అని చెప్పి పెట్టాను. ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏవి కూడా తను అడగలేదు, ఏ వివరాలు కూడా అడగకుండా డైరెక్ట్గా ఓకే ఆర్డర్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నెంబరు ట్రూ కాలర్లో చెక్ చేస్తే తన నెంబరు ఫ్రాడ్ అని చూపిస్తుంది. సరే చూద్దాము ఏం చేస్తారో అని చెప్పేసి నేను కంటిన్యూ చేశాను అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయండి మేడం అని చెప్పి మెసేజ్ చేశాను. తను నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా నాకు పంపించారు. నేను ముందు జాగ్రత్తగా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత తను ఫోన్ నెంబర్ నేను మెన్షన్ చేసి నాకు ఈ నెంబర్కి పేమెంట్ చేసేయండి అని చెప్పాను. కొంచెం సేపటి తర్వాత తను నాకు పేమెంట్ చేసినట్టు స్క్రీన్ షాట్స్ పెట్టారనమాట. 3 ఫొటోస్ పెట్టారు ఈ విధంగా. ఇవి చెక్ చేస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఆల్రెడీ డౌట్ ఉంది కదా తన పైన. ఏం చేసా, పేమెంట్ చెక్ చేసుకున్నాను అనమాట. ఫోన్పే ఓపెన్ చేసి నా ఫోన్లో చెక్ చేస్తే అసలు 1 రూపీ కూడా రాలేదండి. ఒక్క 1 రూపీ కూడా రాలేదు. మొత్తం ఫేక్ పేమెంట్ చేశారనమాట. ఆ స్క్రీన్ షాట్స్ నాకు పెట్టారు. నేను ఇంకా వెంటనే దానికి రిప్లై ఇచ్చా, ఫేక్ పేమెంట్ అని చెప్పేసి. తను నాకు ఆ మెసేజ్కి అచ్చా అని రిప్లై ఇచ్చి వెంటనే ఆ మెసేజ్ని, తను పెట్టిన అడ్రస్ మెసేజ్ని పర్మనెంట్గా డిలీట్ చేసేసారండి. చూడండి, మరి ఇంత దారుణంగా ఉన్నారు ఏంది అసలు?